హ్మ్. చాలామంది ఏమనుకుంటారంటే పుట్టింటికెళ్ళిన తర్వాత ఇదిగో ఇచ్చారు కదా ఆస్తి. అన్నదమ్ములు కూడా చాలా నీట్‌గా చెప్పేస్తారు. నీ ఆస్తి ఇచ్చేసాము. ఈ రూపంలో ఇచ్చాము. అప్పుడు నాన్నగారు బతుకున్నారు గదా! అప్పుడు అమ్మకూడదు అనేసి ఈ రూపంలో ఇచ్చాము అంటారు. సరే ఇచ్చారు. సరే కరెక్టే. మరి ఇప్పుడు మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి 100,00,00,000 ఉండి మీరు 10,00,000 ఇస్తే సరిపోతుందా? సరిపోదు గదా! ఇప్పుడు మీ మాట ప్రకారమే మీరు చెప్పినట్లే నాన్నగారు పోయిన తర్వాత మరి ఆ 30,00,00,000 ఆమెకు రావాలి కదా! వాటా ముగ్గురు పిల్లలుంటే. హ్మ్. అదే అడుగుతున్నారు వీళ్ళు. కానీ వాళ్ళేం జెప్తారంటే, "మీకు కట్నం రూపంలో ఇచ్చేసామమ్మా మాదయిపోయిందని" చేతులు కడిగేసుకుంటారు. అక్కడ అమ్మాయిలందరికీ, ఆడవాళ్ళందరికీ నేను చెప్పేదేంటి అంటే, ఖచ్చితంగా మీరు పార్టిషన్ సూట్‌కెళ్ళాలి. మీ ప్రాపర్టీని మీరు క్లెయిమ్ జేసుకునే హక్కు మీకుంటుంది. ఓకే. ఆస్తి అంటే ఓన్లీ ప్రేమే గాదు, అది గౌరవం గూడా. హ్మ్. 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 ఇంతకుముందు ఏంటి ఆస్తి అంటే ఓన్లీ ప్రేముంటేనే ఆస్తొచ్చేది. కాదండి. మీ హక్కు అది. హ్మ్. మీ హక్కు మీరు వినియోగించుకుంటము. మీ పుట్టింటికి, మీ అత్తింటికి ఎళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ గూడా వాళ్ళు అడుగుతారు. అంటే జనరల్‌గా అడుగుతారంటే కట్నం రూపంలో గాదు గానీ, హ్మ్. మీరు మరి ముగ్గురు గదా! అమ్మ మరి అన్నదమ్ములు అక్కడ ఇద్దరున్నారు. మీరు ఒకళ్ళున్నారు గదా! మీకు అంత గౌరవం ఇస్తున్నారా లేదా? వాళ్ళ ముగ్గురిలో మిమ్మల్ని గూడా ఒక వ్యక్తిలాగా చూస్తున్నారా లేదా అన్నది వాళ్ళు అడగకపోయినా వాళ్ళ మైండ్‌లో ఉంటుంది గదా! సో, తల్లిదండ్రులకి నేను చెప్పేదేంటి అంటే, అన్నదమ్ములకి నేను చెప్పేదేంటంటే, హ్మ్. ఆడపిల్లని అలుసుగా చూడకండి. పెళ్ళై ఎళ్ళిపోయిన తర్వాత కూడా ఆస్తిలో సమానంగా మీ సిస్టర్‌కి ఇవ్వాలి. మీ కూతురికి ఇవ్వాలి. ఇంకా హ్మ్. ఇప్పటికి గూడా పెళ్ళైన తర్వాత ఆ పిల్ల మా పిల్ల గాదు. ఆడపిల్ల అయిపోయింది. హ్మ్. ఆడపిల్ల అక్కడ పిల్ల. ఆడపిల్ల అయిపోయింది అనుకుంటారు. హ్మ్. విచ్ ఈస్ వెరీ రాంగ్. అమ్మాయైనా, అబ్బాయైనా సమాన ఆస్తి ఉంటుంది. 2005 సక్సెషన్ యాక్ట్‌లో ఇది అమెండ్‌మెంట్ క్లియర్‌గా అయింది నాగరాజు గారు.